మూడు గుంపుల గురించి మనం మొదట్లో మీరు చెప్పారు. yes దాంట్లో కొంతమంది దేవుడు లేడని కొందరు, దేవుళ్ళు ఉన్నారని కొందరు, దేవుడు ఉన్నాడు కానీ ఒక్కడే ఉన్నాడని కొందరు. ఈ విషయం గురించి కొంచెం వివరించండి. దేవుడు లేడు అని కొందరు, దేవుళ్ళు ఉన్నాడు కానీ అనేక మంది ఉన్నారని కొందరు, లేదండి ఒక్కడే ఉన్నారని. దీన్ని నేను రివర్స్ లో పెట్టి ఆన్సర్ చేస్తాను. ఓకే, దేవుడు ఉన్నాడు, దేవుళ్ళు ఉన్నారు, అసలు దేవుడే లేడు. ఎందుకంటే సీక్వెన్స్ ఇదే. ఒక్కడే దేవుడు ఉన్నాడండి వాస్తవానికి. ఇటు హిందూయిజంలో చూసినా, ఇస్లాంలో చూసినా, క్రిస్టియానిటీలో చూసినా, యు టేక్ ఎనీ రిలీజియన్ పక్కన పెట్టండి. నాస్తికులకు మతం అనగానే బాగా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే కార్ల్ మార్క్స్ రాశాడు దాస్ క్యాపిటల్ అనే గ్రంథంలో, మతం ఒక మత్తు మందు అన్నాడు. ఆ స్టేట్మెంట్ని పట్టుకొని ఇక ఈ నాస్తికులందరూ సుమారుగా కమ్యూనిస్టులు అయి ఉంటారు. సో మతం ఒక మత్తు మందు అనేసరికి ఇది మనిషిని ఈ మత్తుతోటి మనుషులను మాయ చేస్తున్నారు అనేది అభిప్రాయం నాస్తికుల్లో బాగా నిండిపోయిందనమాట. అయితే కార్ల్ మార్క్స్ గారు రాసిన ఆ సిద్ధాంతం వాస్తవానికి మత్తు మందే అయితే, ఆ మత్తులో నుండే కమ్యూనిజం అనే సిద్ధాంతం పుట్టింది. కమ్యూనిస్టు సిద్ధాంతం ఎక్కడ కనుక్కున్నాడు ఆయన? బైబిల్ కాలేజ్ వెళ్ళినప్పుడు ఆయన అపోస్తల కార్యంలో చదువుతూ ఉంటే, ఆ అపోస్తల కార్యంలో అందరూ ఎవరునూ తమ ఆస్తులు సొంతయి అనుకోలేదు, అందరూ సమిష్టిగా తమకున్నదంతయు అపోస్తల పాదముల దగ్గర తెచ్చిపెట్టిరి, వారి అక్కర కొలది వారికి పంచి ఇచ్చిరి అని ఉంటుంది అనమాట. సో ఇది కమ్యూనిజం అంటే మనకున్నదంతా మనది కాదు, సమిష్టిగా అందరిది, మన అక్కర కొలది మనం వాడుకోవాలి అనే ఆ పాయింట్ను తీసుకొని కమ్యూనిజం అనే సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. బేస్ మాత్రం బైబిలే. అలాగున ఇప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు, రిలీజన్ పక్కన పెట్టినా, ఒకవేళ మీకు అంత కోపం వస్తే నాస్తికులకు, మనస్సాక్షి, ద కాన్షియస్నెస్ ఈజ్ వర్కింగ్ ఈవెన్ ఇన్ ఏథిస్ట్. ఒక నాస్తికునిలో మనస్సాక్షి అయితే పనిచేస్తుంది. ఈ మనస్సాక్షి, నువ్వు అసలు ఎందుకు పుట్టావని మనస్సాక్షి కనిపిస్తుంది, ఎందుకు బ్రతుకుతున్నావు అనిపిస్తుంది, ఎందుకు చస్తున్నావు అనిపిస్తుంది, చస్తే ఏమవుతావు అన్న ఆలోచన అన్నా వచ్చిందా లేదా నీకు? ఏమండి, కాన్షియస్ పనిచేస్తుందండి నాస్తిక మిత్రుల్లో కూడా, కానీ దాన్ని అనగదొక్కుతుంటారు. అబద్ధం ఆడకూడదు అని మనస్సాక్షి గద్దిస్తుంటుంది, కానీ అబద్ధం ఆడుతుంటాడు. దొంగతనం చేయకూడదని మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది, ఆయన దొంగతనం చేస్తాడు. దేవుడు ఉన్నాడని మనస్సాక్షి గద్దిస్తుంది, ఆయన దేవుడు లేడంటాడు. ఒకసారి అంట నాస్తిక మహాసభ జరిగింది. నాస్తిక మహాసభ జరిగింది, చాలా బాగా గ్రాండ్ సక్సెస్ అయింది, అనుకున్నంత కంటే ఎక్కువ మంది వచ్చారు. అంత జరిగిన తర్వాత అప్పుడు ఆ ముగింపు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి కదా సభలో. ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కు మైక్ దగ్గర రాగానే ఆయనకు అనుకోకుండా ఆ సంతోషంలో ఆనందం తబ్బిబ్బు అయిపోయి, భగవంతుడి దయ వల్ల మన నాస్తిక సభ బాగా సక్సెస్ఫుల్ గా జరిగింది అన్నాడట. సో ఆయనకు తెలియకుండానే ఆయన కాన్షియస్నెస్ ఇదేదో శక్తి సహాయం చేస్తున్నాడు అనేది చెబుతూ ఉన్నది. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు, నో డౌట్ అబౌట్ దాట్. ఈ విశ్వం అనేది ఉనికిలో ఎలాగున్నదని ఎంత పర్ఫెక్ట్గా మనం నమ్ముతున్నామో అంతే పర్ఫెక్ట్గా దేవుడు అన్నవాడు కూడా ఉన్నాడు. ఈ షర్ట్ నేను వేసుకున్నానో లేదో అనుమానం అనుకుంటున్నానా? షర్ట్ ఉందా అని నమ్ముతున్నాను. దీన్ని ఇంత సిస్టమేటిక్గా నా కొలతల ప్రకారం కుట్టినవాడు ఒకడు ఉన్నాడు అని కూడా నేను నమ్ముతున్నాను. అలాగే విశ్వాన్ని ఎంత పర్ఫెక్ట్గా నమ్ముతున్నామో, సృష్టికర్తను, విశ్వాన్ని ఇలా ఉంచిన వాడిని నమ్ముతున్నాం. అయితే జరిగింది ఏమిటంటే, దేవుడు అనేవాడు కనిపించట్లేదు. కాబట్టి మానవుడు ఏం చేశాడంటే, దేవుడు ఇలా ఉండొచ్చు అనుకున్నాడు. ఇందులో భాగంగా ఇక రకరకాల ఇమాజినేషన్స్ అన్నమాట. ఏమండి, నేను రక్షణ టీవీకి పరిచయం కాకముందు రక్షణ టీవీ అంటే అభిమానం ఉండేది, కానీ ఇందులోకి ఎన్నడూ రాలేదు. దాని C&MD ఎలాగుంటాడో కూడా నాకు తెలియదు ఒకసారి కూడా. కానీ నేనేమనుకున్నాను, C&MD వస్తున్నారంటే లేచి నిలబడాలి, ప్రైజ్లో అని అనాలి, అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోవాలి, ఇలా ఉంటాడేమో అని మనం అనుకుంటాం, ఇమాజినేషన్. ఏమండి, కానీ తీరా రక్షణ టీవీ ఆఫీస్లోనికి వచ్చిన తర్వాత బెన్హర్ గారు ఒక మామూలు టెక్నీషియన్ ఎంత క్యాజువల్గా మాట్లాడుతున్నాడో అంతే క్యాజువల్గా మాట్లాడుతుంటే కొంచెం టైం పట్టింది. నేను కరెక్టేనా, కళలో ఉన్నానా అని ఇమాజిన్ చేసుకున్నాను. నేను C&MD అనగానే ఒక పెద్ద వ్యక్తి, చాలా అలాగే ఇట్లా
హూ ఆర్ యూ అంటాడు కావచ్చు. ఇలాగనే ఊహించుకున్నాను. అలాగే దేవుడిని గురించి కూడా దేవుణ్ణి కనుక్కోకముందు వ్యక్తులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే దేవుడికి మనుషులకు 2 రెక్కలుంటే దేవుడికి 4 ఉండి ఉండాలి అనుకున్నారు. మనిషి ఒక్క తలతో ఇంత ఆలోచిస్తూ ఉంటే భగవంతుడు కనీసము 4 దిక్కులు ఉన్నాయి కాబట్టి 4 తలకాయలైనా ఉండి ఉండాలి. మానవుడికి ఒక్క భార్య ఉన్నదంటే కనీసం భగవంతుడికి 2 ఉండి ఉండాలి. ఇదంతా ఇమాజినేషన్, ఊహించుకుంటున్నారు అనమాట. C&MD గారిని నేను ముందు ఊహించుకున్నట్టుగా. అలాగే దేవుడు ఒక క్రూర మృగపు శక్తి ఉండి ఉండాలి, ఒక సాధు శక్తి కూడా ఉండాలి. అంటే ఆయన మానవుడై ఉండాలి, ఒక సింహంలాగా ఉండాలి. ఇలాగున అత్యధికమైన శక్తి కలిగిన వాటిని దేవుడికి అప్లై చేసుకోవాలి. ఎలాగ ఇవి అన్నీ కూడా మానవుని ఇమాజినేషన్. దాంతో ఏమైందంటే దేవుళ్ళు అన్నవాళ్ళు పుట్టుకొచ్చారు. దేవుడు ఒక్కడే, కానీ మానవుని ఇమాజినేషన్ తోటి దేవుళ్ళు పుట్టుకొచ్చారు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఘంటసాల గారు ఒక పాట పాడుతుండేవారు. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అంటూ పాడేవాడు. అందులో వాస్తవం ఉంది. ఆ రచయిత ఎవరో కానీ వాస్తవం ఉంది. ఏమిటంటే దేవుడు ఏకవచనం, చేసిన మనుషుల్లారా బహువచనం. సెకండ్ లైన్లోనికి వచ్చేసరికి మనుషులు చేసిన దేవుళ్ళారా. సో అందులో సత్యం అర్థమవుతుంది. మనుషులే దేవుళ్ళను చేశారు, దేవుడే మనుషులను చేస్తే మనుషులు దేవుళ్ళను చేశారు అని అర్థమవుతుంది. దిస్ ఇస్ ట్రూత్. ఒక్క దేవుడు మనుషులందరినీ, విశ్వాన్నంతరినీ చేస్తే దేవుడు ఎలా ఉన్నాడో ఎలా ఉంటాడో అని ఊహించుకునే స్థితిలో మనుషులు రకరకాలుగా వాళ్ళకు వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇలాగ దేవుళ్ళు పుట్టుకొచ్చారు. దీంతో మళ్ళీ అసలు ఉన్నాడంటావా లేడంటావా అని ఒక వ్యక్తి ఒక దాన్ని అవునంటే కాదనడానికి, కాంట్రడిక్ట్ చేయడానికి కొంత కాన్షియస్ పనిచేస్తూనే ఉంటుంది. ఇది కాకపోవచ్చు, ఇలా కాకపోవచ్చు అని. అలాగే దేవుడు ఉన్నాడు అన్నారు. లేడా ఏమిటి, లేకపోవచ్చురా, లేకపోవచ్చు అనేవాడి కొన్ని ఎవిడెన్సెస్ వచ్చాయి. ఏమిటంటే ముందుగా కంటికి కనిపించట్లేదు ఆయన. అలాగూ ఒకవేళ ఉన్నా కానీ ఇంతమంది ఎందుకుంటారా? సో ఇంతమంది ఉన్నారంటే అసలు లేని వాడిని వీళ్ళందరూ కల్పిస్తూ ఉన్నారు. సో ఇలాగున దేవుడే లేడు, ఒక్క దేవుడు ఉన్నాడు, అనేక దేవుళ్ళు ఉన్నారు, దేవుడే లేడు. ఈ 3 రకములైన వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు, ఆలోచన కలిగిన వ్యక్తులు సమాజంలో మనకు కనబడుతున్నారు అనమాట. ఇప్పుడు మనం రావాల్సిన కంక్లూజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అనేవాడు ఉన్నాడా? ఈ విశ్వానికి క్రియేటర్ అన్నవాడు ఉన్నాడు. ఆయన దేవుడు అనకండి, మీకు కోపం, మీకు ఇష్టం లేకపోతే. ఓ చైతన్య శక్తి అనండి, ఫిలాసఫర్స్ అన్నట్టు. ఓ ఆత్మశక్తి అనండి, ఏదో ఒకటి. ఆ ఉన్నాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ చేసుకోవాలి మనం. తర్వాత ఆ ఉంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కావాలి? ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, మరి ఎంతమంది కావాలి ఇన్ని దేశాలకు? పోనీ భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి కదా, సో ఎంతమంది దేవుళ్ళు అవసరమై ఉండాలి? కొంచెం ఇమాజిన్ చేసుకోవాలి. సో దీని కొరకు నేను అక్కడక్కడ సువార్త చెప్తూ ఒక దైవజనుడు రాసిన పాటను పాడుతుంటాను. ఆకాశమందున్న సూర్యుని వల్లనే దేవుడొక్కడండి, ఆకాశమందున్న సూర్యుని వల్లనే దేవుడొక్కడండి, నరుడై పుట్టిన దేవుని రూపము యేసు స్వామి అండి, వెలుపల వెదకి దండగండి. ఒక్క సూర్యుడు అన్ని కులాలకు వెలుగునిస్తున్నాడా లేదా? అన్ని దేశాలకు వెలుగునిస్తున్నాడా లేదా? అసలు భూఖండం అంతటికి, భూగోళం అంతటికి వెలుగునిస్తున్నప్పుడు ఒక్క సూర్యుడు అన్ని దేశాలకు, అన్ని కులాలకు సరిపోగలిగితే దేవుళ్ళు మాత్రం ఇంతమంది అవసరమా? దేవుడు సృజించిన సూర్యుడు ఒక్కడే ఇన్ని కులాలు, ఇన్ని దేశాలకు తన వెలుగునివ్వగలుగుతూ ఉంటే మరి దేవుళ్ళు మాత్రం సూర్యుని కంటే తక్కువ శక్తి ఉన్న వాళ్ళ, ఎక్కువ మంది కావడానికి? సో ఆయన ఈ ఒక్క సూర్యునితో భూగోళం అంతటినీ వెలిగించగలుగుతున్నాడంటే ఆయన కూడా ఒక్కడై ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెప్పింది, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన సృష్టికర్త యొక్క లక్షణములు మనకు తేటగా ఆగపడుచున్నవి అన్నాడు. సో మీరు సూర్యుని తీసుకోండి, చంద్రుని తీసుకోండి, ఒక జీవిని, ఒక ఫ్లవర్ను తీసుకోండి. ఏ ఆర్టిస్ట్ అయినా న్యాచురల్గా ఉన్న ఫ్లవర్ను అంత పర్ఫెక్ట్గా గీయగలడా? అది మనం గీసినా కానీ ఇది ఆర్టిస్ట్ గీసిన చిత్రం అంటామే కానీ న్యాచురల్ ఫ్లవర్ అనలేము. సో మరి ఇతను ఆర్టిస్ట్ గీసిందే ఇంత అందంగా ఉంది,
కానీ న్యాచురల్కు దగ్గరగా ఉన్నట్టుగా తీయలేకపోయాడు. మరి ఆ న్యాచురల్గా వచ్చిన దాన్ని చేసిన ఆర్టిస్ట్ ఎవరు? తప్పనిసరిగా ఒక ఆర్టిస్ట్ ఎవరో ఉండాలి. అంత మంచి రూపాన్ని ఇచ్చినవాడు ఆయన పరమాత్ముడై ఉండాలి. ఆయనను దేవుడు అనండి, పరమాత్ముడు అనండి, చైతన్య శక్తి అనండి, ఏదైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాస్తికులకు నా రిక్వెస్ట్ ఏమిటంటే, సృష్టింపబడిన ప్రతిదానిని ఆలోచిస్తే అది దానంతటా అది ఉనికిలోనికి రాలేదు, తప్పనిసరిగా ఎవరో ఒక దాని ఉనికిలోనికి తీసుకొచ్చారనేది కామన్ సెన్స్ చెబుతున్న జవాబు. మరి అలాంటప్పుడు ఇంత మహావిశ్వాన్ని, ఒక చిన్న ఫ్లవర్ను, అందమైన ఫ్లవర్ను ఎవరు తీసుకొని రాకుండా అది వచ్చిందే. అయితే ఇప్పుడు ఇంత మహావిశ్వాన్ని ఎవరు తీసుకొని రాకుండా ఎలాగొచ్చింది ఆలోచిస్తే, అప్పుడు తర్వాత సృష్టికర్త ఉన్నాడు అని మీరు ముందు అంగీకరించిన తర్వాత ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు, అసలు ఎవరు నిజమైన దేవుడు అనేది పరిశీలన చేస్తే బాగుంటుంది. అంతేగాని మత పద్ధతులు, మతంలో ఉన్న లోపాలు, మత నాయకులు, మత పూజారులు, ఆచారులు, వీళ్ళలో ఉన్న బలహీనతల లోపాలను బట్టి అసలు దేవుడే లేడు అన్న కాన్సెప్ట్కు రావడం చాలా తప్పు. ఈ మధ్యలో ఒక వ్యక్తి ఎవరో క్రైస్తవులను మోసం చేస్తూ, అతను హిందూ కానీ నేను క్రైస్తవునయ్యానని మోసం చేస్తూ క్రైస్తవుల సభల్లో పాల్గొంటూ డబ్బులు సంపాదించుకున్నాడు, బ్రతికాడు. ఇన్ని సంవత్సరాలు బ్రతికాడు. ఆయన ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఏమని? నేను క్రైస్తవులను మోసగించానండి అని ఒప్పుకున్నాడు. క్రైస్తవులను మోసగించానండి అని ఒప్పుకుంటే క్రైస్తవ దేవుడు తప్పు అంటున్నాడు, పాస్టర్లే తప్పు అంటున్నాడు. అది ఎంత బుద్ధిహీనత అంటే, మూర్ఖుడండి. ఎస్, అలాంటి మూర్ఖుల యొక్క వాదమును మీరు నమ్మి అనా ఏంటన్నా దీనికి మనం ఆన్సర్ చేయాలని మీరేం తొందరపడొద్దు. మూర్ఖుడికి జవాబు ఇవ్వద్దు అని దేవుని వాక్యంలో సొలొమోన్ రాసి పెట్టాడు. అందుకే మేము మూర్ఖుల వద్ద చాలా సైలెంట్గా ఉంటున్నాం. నిజమైన సత్యాన్వేషకుడు, పరిశోధకుడు రానివ్వండి, పబ్లిక్లో డిబేట్ చేయడానికి రానివ్వండి. నేను అతనితో డిబేట్ చేయడానికి హైదరాబాద్ పట్టణంలో రక్షణ టీవీ ఆఫీసులో మాట్లాడి, హైదరాబాద్లో అతను ఉన్న చోటికి వెళ్ళి మాట్లాడి నేనన్నాను, నీవు బైబిల్ను విమర్శిస్తూ మొదట డిబేట్ చేద్దాం, మధ్యాహ్నం వేళ నేను మీ గ్రంథాలను విమర్శిస్తూ, మీ దేవుళ్ళు చేసిన పొరపాట్లను విమర్శిస్తూ చేస్తాను, దానికి మీరు జవాబు చేయాలి అంటే దానికి ఒప్పుకోలేదు. ఇక్కడ రక్షణ టీవీలో ఆ రోజు ఒక ప్రోగ్రాంలో పాల్గొంది. రాత్రి 8:30కి ఇక్కడ నుండి కారులో వెళ్ళి అతని దగ్గర మాట్లాడి, ఈ మాట ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గత 2-3 నెలలుగా ధనంజయ శాస్త్రి పేరు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ వ్యక్తి ధనంజయ శాస్త్రి గారు మన రక్షణ టీవీలో ఒక ప్రోగ్రాంలో వచ్చారు. ఆయన వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పాడు. అయితే ఆ రోజు జరిగిన విషయాన్ని చూస్తే కొన్ని విషయాలు ఆయన చెప్పిన దాన్ని బట్టి యాక్చువల్గా ఆయన సాక్ష్యం ఏం చెప్పలేదు. ఆయన సాక్ష్యం గురించి మనం అడగలేదు కూడా. అయితే ఎక్కడెక్కడ ఆయన సాక్ష్యం చెప్పాడో ఆ సాక్ష్యంలో నేను బ్రాహ్మణ్ణి అని చెప్పాడు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఓకే, కానిది అవును అని చెప్పాడు అనుకోండి, లేకపోతే ఇంకా వ్యక్తిగత విషయాలు ఏవైనా చెప్పుకున్నాడు అనుకోండి, వాటిని నేను తప్పుగా చెప్పాను, మనుషులను మోసం చేశాను, అంతరాత్మ గద్దించింది కాబట్టి ఒప్పుకున్నాడు ప్రభువు దగ్గర. కానీ ఆ ఒప్పుకోలు అనేది ఒత్తిడి చేత, అంటే నిజమైనా కూడా గత 3-4 నెలల నుంచి కూడా అదే పనిగా ఆయన వెనకాల కొంతమంది పడి ఆయన్ని బెదిరించడం, ఇవన్నీ చేయడం ద్వారా కొంత ఒత్తిడికి లోనవ్వడం జరిగింది అన్న విషయం మనకు అర్థమైంది. ఆడియోస్ కూడా ఉన్నాయి, రైట్. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు లేడు అనే దాంట్లో భ్రష్టత్వానికి ఆయన వెళ్ళిపోతాడేమో అని అందరు అనుకుంటున్నారు. అలా జరుగుతుంది అని నేను అనుకోవట్లేదు. ఎస్ అండి, ఆయనకు క్రిస్టియానిటీ గురించి పూర్తిగా అర్థమైంది. అందుకే ఆయన ఓపెన్గా నేను క్రైస్తవులను మోసగించాను అని చెబుతున్నాడు ఆయన. అయితే వీళ్ళు దాన్ని పావుగా వాడుకొని ఏం చేస్తున్నారంటే, దాన్ని ఎలాగో ట్విస్ట్ చేస్తున్నారంటే, ఇది కొందరు క్రైస్తవులు వేసిన పావు. ధనంజయ శాస్త్రి అనే వ్యక్తి క్రైస్తవులు వదిలిన ఒక పావు అంటున్నాడు. క్రైస్తవులు వదిలితే క్రైస్తవుల్ని మోసం చేస్తాడా? కదండి. సో ఆయన ఒప్పుకున్నాడు ఏమిటంటే, నేను క్రిస్టియన్స్ను మోసం చేశాను అంటే, ఇది క్రైస్తవులు మమ్మల్ని మోసం చేయమని మేమెందుకు వదులుకుంటాం ఒక వ్యక్తిని? సో దీన్ని అనుకూలంగా మలచి మూర్ఖత్వం అన్నారు కదా, ఆ మూర్ఖత్వంతో దాన్ని ఇలాంటి పావులను వాడుతున్నారు అని దాన్ని క్రైస్తవ పాస్టర్ల మీదకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొంచెం సత్యాన్వేషకులు బహు జాగ్రత్తగా వాళ్ళ కుయుక్తిని గ్రహించి వాళ్ళు సత్యాన్ని ట్విస్ట్ చేస్తున్నారు. ఏమండి, వక్రముగా తిప్పి బోధించుచున్నారు. ఇటువంటి వాళ్ళ విషయంలో మీరు
కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఇటువంటి వాటి విషయంలో కన్ఫ్యూజ్ కావద్దు, దయచేసి అప్రమత్తంగా ఉండండి. అవన్నీ కూడా సత్యం ఒకటైతే దాన్ని వక్రంగా తిప్పి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి కుయుక్తిని తప్పనిసరిగా మనం ఎదుర్కొంటాం. దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. హామాను యూదులకు వ్యతిరేకంగా ఉరిని తయారు చేస్తే ఆ ఉరి హామానికే పడింది. దేవునికి స్తోత్రం కలుగునగా. అదే జరుగుతుంది. సత్యమును నమ్మి సత్యాన్ని వెంబడిస్తున్న వాళ్లకు బాధ కలగవచ్చు, ఉరిత్రాడులాగా రావచ్చు. కానీ ఆ ఉరి ఎవరైతే తయారు చేయించారో దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వాళ్ళకే పడుతుంది.